బిగ్ బాస్ హౌస్‌లో విన్నర్ రేస్ అయితే ప్రారంభమైపోయింది. అయితే ఇక ఈరోజు గనక మనం ఓటింగ్ చూసినట్టయితే అంటే సోమ, మంగళవారాల ఓటింగ్ చూసినట్టయితే నిఖిల్, గౌతమ్ ఏ రకంగా అంటే పోటాపోటీగా ఓటింగ్స్ అనేవి పడుతున్నాయన్నమాట. నిఖిల్‌కి ఆల్మోస్ట్ 60%, 62% ఓట్ బ్యాంక్ ఉంది. అంటే దాదాపుగా ఆరుగురు నామినేషన్స్‌లో ఉంటే ఓకే. దానిలో 60% ఆహ్, నిఖిల్‌కి ఓట్లేస్తున్నారు. మిగతా 40% ఓట్స్‌ని ఐదుగురు షేర్ చేసుకుంటున్నారు అంటే మీరు ఆలోచించొచ్చు నిఖిల్‌కి ఎంత ఓటింగ్ పడుతుందనేది. అసలు ఇప్పటివరకు పడిన ఓటింగ్ ఒక ఎత్తు, ఇక నుంచి పడుతున్న ఓటింగ్ ఒక ఎత్తు. కన్ఫర్మ్ విన్నర్ అనమాట. ఇంక దీనిలో డౌట్ లేదు. కన్ఫర్మ్ విన్నర్ అయిపోయాడింకా. ఇంక కప్ ఎత్తడమే ఆలస్యం అని తెలుస్తుంది. సరే నిఖిల్ గురించి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ గౌతమ్ ఉన్నాడు. గౌతమ్‌కి కూడా దాదాపుగా 23% ఓట్ బ్యాంక్ ఉంది. ఒక చోట నిఖిల్ తక్కువున్నాడు. ఒక చోట గౌతమ్ ఎక్కువున్నాడు. అంతా బానే ఉంది గానీ, థర్డ్ పొజిషన్‌లో చూసినట్టయితే ప్రేరణ అయితే ఉందనమాట. సో, ప్రేరణ టాప్ 3 కంటెస్టెంట్‌గా మనం చూడొచ్చు. తనకి కూడా దాదాపుగా ఆహ్, 9-10% ఓట్ బ్యాంక్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఉన్న వాళ్ళలో తనకి 9% ఉందనమాట. ఇక ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ గూడా ఆల్మోస్ట్ 7% ఓటింగ్స్‌తో ముందుకు వెళ్తుంది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఎప్పుడూ కూడా నబ్బీల్ అనేవాడు నిఖిల్, గౌతమ్ తర్వాత థర్డ్ పొజిషన్‌లో ఉన్నవాడు కాస్త ఇప్పుడు దాదాపుగా విష్ణుప్రియ, ప్రేరణతో ఈక్వల్ అయిపోయాడనమాట. అంటే తన ఓట్ పర్సెంటేజ్ ఎందుకో తగ్గింది. ఇది మరి అన్‌అఫీషియల్ పోల్స్‌కే పరిమితమా? లేకపోతే పూర్తిగా దీనికి సంబంధించి ఏదన్నా నబ్బీల్‌కి సంబంధించి ఏదైనా నెగటివిటీ బయట జరుగుతుందా అనే విషయం మీద తెలీదు. ఇక ఆఖరిగా రోహిణి అయితే ఉంది. రోహిణి లీస్ట్ ఓటింగ్‌తో ఉంది. ఆల్మోస్ట్ 1%, 2% తప్ప పెద్దగా ఓటింగ్ బ్యాంక్ అయితే రోహిణికి లేదు. తన నామినేషన్స్‌లోకి రాకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. అయితే నబీల్‌కి ఎందుకని ఇంతలాగా ఓటింగ్ తగ్గిందనే విషయం పైన మాత్రం క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే మాత్రం ఈరోజు, రేపటి ఎపిసోడ్‌లో బహుశా నబీల్‌కి కొంత స్క్రీన్ స్పేస్ దొరకటం గానీ, తనకు సంబంధించిన ఓట్ బ్యాంక్ పెరగడం గానీ జరగొచ్చు అనే దానిలో ఉండాలి.